సరే సార్. ఓకే. నేను హాఫ్ అన్ అవర్లో వస్తా సార్ ఆఫీస్కి. ఓకే. సంగీత, ఆ బ్యాగ్ తీసుకొని రా, సార్ ఫోన్ చేసి నువ్వు వెళ్ళాలి. ఏమైందండి అప్పుడే బ్యాగ్ అంటున్నారు? టిఫిన్ చేసి వెళ్ళండి. అంటే సార్ ఫోన్ చేసిండే, ఆఫీస్లో వర్క్ ఉన్నది, నీ తొందరగా వెళ్ళొస్తాలే. ఏంటండి మీరు ఇట్లా తినకుండా వెళ్తే మీ హెల్త్ ఏం కావాలి? ఇడ్లీలు చేసినా తినేళ్ళండి. నా హెల్త్కి ఏమైంది? బాగానే ఉన్నా కదా, నా తొందరగా వెళ్తా బ్యాగ్. సరే అండి, లంచ్ బాక్స్ అయినా మొత్తం తినండి, చిన్నపిల్లల సగం సగం తినకండి. ఇప్పుడు నువ్వు బాక్స్ నిండా పెడితే ఎవరు తింటారు చెప్పే? కొంచెం పెట్టగా అంటే మొత్తం బాక్స్ నిండా పెడతావు. సరే కానీ వచ్చినప్పుడు నేను తీసుకున్నా వాళ్ళ. వెజిటబుల్స్ అయితే ఉన్నాయండి, ఫ్రూట్స్ తీసుకోరండి. ఇంకోటి నాకు కొంచెం పానీపూరి తీసుకోరండి, తింటాను. సరే సంగీత. అమ్మా. ఏంది బిడ్డ? అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళొస్తానే. సరే బిడ్డ, వచ్చేటప్పుడు నాకు మందులు తీసుకురా. సరేనే. ఇవో అది అమ్మాయి మందులు చుట్టూ నాకు వాట్సాప్ చేయి, నేను తీసుకొని వస్తా. సరే అండి. సరేనే అమ్మ, నేను వెళ్ళొస్తా. అత్తమ్మ మీరు ఇంకా టిఫిన్ చేయలేదు కదా, పదండి ఇడ్లీ చేసిన తిందురు. వాళ్ళు పెళ్ళిళ్ళ కొత్తలో చాలా సంతోషంగా ఉండే, కానీ చిన్న చిన్నగా మీ చెల్లకు మామూలు మీద అనుమానం స్టార్ట్ అయింది. ఏంటినే రోజు 5 o'clockకి వస్తాడు కదా, 5:45 వస్తలేడు ఇంకా. ఏంటండి ఎప్పుడు 5 o'clockకి వచ్చేవాళ్ళు కదా, ఇవాళ 45 minutes లేట్ అయింది ఎందుకు? ఆఫీస్ నుంచి వస్తుంటాయి ఫ్రెండ్స్ కలిసి వెళ్ళే, సో అట్లా వాళ్ళతో కొంచెం మాట్లాడేసరికి టైం లేట్ అయింది. అట్లా నువ్వు పానీపూరి ఇట్లా తీసుకురమ్మన్నావు కదా, అన్నీ తీసుకొచ్చిన. మీరు మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నాకు ఒక్క కాల్ చేస్తే అయిపోవు కదా, లేట్ అవుతుందని. ఇంకా రాలేదని టెన్షన్ పడుతున్నా. దీనికే ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఉన్నది, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఉన్నది. మా అంటే ఎంతసేపు హాఫ్ అన్ అవర్ 1 hour లేట్ అయింది అంతే కదా. ఏమండి మీరు డే అంతా ఫ్రెండ్స్తోనే ఉంటారు కదా, 5కి ఆఫీస్ అయిపోగానే 5:30 దాకా ఇంట్లో ఉండొచ్చు కదా, అంతేగాని మీరు ఇంకోసారి ఇట్లా లేట్గా రాకండి. ఇవ్వండి బ్యాగు. అట్లా అంటాను ఏంది? ఆఫీస్ ఉన్నంతసేపు వర్క్ చేసుకునే ఉంటామా? ఏమన్నా వేరే పర్సనల్ విషయాలు షేర్ చేసుకుందామంటే ఆఫీస్లో కుదరదు. అందుకే అట్లా ఆఫీస్ అయిపోయాక బయట ఫ్రెండ్స్ తోటి కూర్చొని కొంచెంసేపు మాట్లాడుకుంటా అట్లా చాయో సమోసో తిని వస్తాం. ఆ చాయ్ సమోసా ఏదో నేను ఇంట్లో చేసి పెడతానండి, కానీ మీరు ఇంటికి టైంకి రండి. మీరు మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 5:30 దాకా ఇంట్లో ఒక్కదానే మీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. మీరేమో లేట్గా వస్తారా? సర్లేవే, ఇక రేపంచి వెళ్ళి షార్ప్ 5:30 వరకు ఇంట్లో ఉంటా, ఓకేనా? బిడ్డ ఆఫీసు పోయి గీడ కూర్చున్నవేంద్ర, లోపలికి రా, చాయ్ తాగుదు. అమ్మ నీ బయటనే చాయ్ను సమోసా తినొచ్చిన కానీ ఇది చూడే, నేను జస్ట్ 45 minutes లేట్గా వచ్చినందుకు ఎంత టెన్షన్ పడుతుందో. అవునా కోడలా, ఎందుకు టెన్షన్ పడతాను? ఇప్పుడన్నా జల్దీ వచ్చిండు, కానీ నీ పెళ్లి కాక ముందు అయితే 8 గంటలకు 9 గంటలకు వచ్చేది. అవునా అత్తమ్మ, పెళ్లి కాకముందు అంటే ఆయన బ్యాచిలర్ కదా, అప్పుడు నడిచింది. ఇప్పుడు పెళ్ళైంది కదా. ఏమండి మీకు ఆఫీస్ 5 o'clock అయిపోతుంది కదా, 5:30 వరకు మీరు ఇంట్లో ఉండాలి. సరేనే 5:30 వరకు ఇంట్లో ఉంటా, కానీ అది అట్లా పానీపూరి వేడిగా ఉన్నాయి చల్లారితే. అట్లా అమ్మ మందులు కూడా తీసుకొచ్చిన, ఇచ్చుదా. మా వాడు జస్ట్ ఆఫీస్ నుంచి హాఫ్ అన్ అవర్ 1 hour లేట్ అయితే చాలు మీ చెల్లె అనుమానించేది. ఈయన ఆఫీస్ నుండి 45 minutes లేట్గా వచ్చిండు, ఎక్కడికి పోలేదు కదా. ఎక్కడికి వెళ్ళలేదులే. సరే కావ్య, నేను వస్తున్నా, తీసుకొని వస్తాలేండి మీ ఫైల్. ఓకే ఓకే. అన్నీ పెట్టుకున్నా బ్యాగ్లో, నిన్న నైట్ మీరు చెప్పుడుతోటే అన్ని బ్యాగ్లో పెట్టుకున్నా, తీసుకొని వస్తా. సరే కావ్య. ఓకే ఓకే కావ్య, నేను ఆఫీస్కే వస్తున్నా, ఆఫీస్లో కలుద్దాం. సంగీత ఆఫీస్కి లేట్ అవుతాను, బ్యాగ్ తీసుకురాపో, వెళ్తా. వెళ్తురు కానీ ఫోన్లో ఎవరో కావ్య అని అంటున్నారు, ఎవరా అమ్మాయి? తన కావ్య అంటే నా కొలీగ్ ఆఫీస్లో, సో కొన్ని డాక్యుమెంట్స్ ఉంటే అవి తీసుకురమ్మని చెప్పేసి ఫోన్ చేసింది. అంత పర్సనల్గా ఫోన్ చేసి గుర్తు చేయాల్సిన అవసరం ఏముందండి, మీరు ఎట్లాగో తీసుకెళ్తారు కదా ఆఫీస్కి. లేదే, ఇవాళ హెచ్ఆర్కు ఫైల్స్ అడ్మిట్ చేసేది ఉన్నది, సో ఒకవేళ నేను మర్చిపోతే ఎట్లా అని చెప్పేసి నేనే ఆమె నిన్న గుర్తు చేయాలని చెప్పేసి అన్న. అందుకే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే ముందు ఫోన్ చేసింది. సో బ్యాగ్ తీసుకురాపోతుంది, వెళ్తా నేను. ఏమో అండి, నాకైతే మీరు అట్లా అమ్మాయిలతో మాట్లాడి నచ్చట్లేదు. ఏందే అట్లా అంటాను? అమ్మాయిలతో అంటే నేను ఏమైనా బయట అమ్మాయిలతో ఏమైనా మాట్లాడుతున్నా? తను నా ఆఫీసర్ కొలీగ్ కదా, సో ఫ్రెండ్స్ అన్న తర్వాత కొలీగ్స్ అన్న తర్వాత మాట్లాడుకుంటుంటారు, ఇవన్నీ కామన్. అయినా మేము ఆఫీస్ విషయాలే మాట్లాడుతాం కదా, బయట వేరే ఏ విషయాలు కాదు కదా. అదేనండి, మీ వర్క్ ఏమైనా ఉంటే మీరు మీ ఆఫీస్లో చూసుకోండి, అంతేగాని ఇంటికి లేట్గా రావడాలు, ఆ కొలీగ్స్ అనుకుంటే అమ్మాయిలతో మాట్లాడడం ఇలాంటివి చేయకండి. నువ్వు ఎందుకు అట్లా ప్రతి విషయాన్ని అట్లా అపార్థం చేసుకుంటావు? ఆఫీస్ అన్న తర్వాత వర్క్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ అన్న తర్వాత అందరం షేర్ చేసుకుంటా అంటావు. ఇప్పుడు నాకు లాస్ట్ మంత్లో ఇట్లనే ప్రాబ్లం వస్తే వాళ్ళు హెల్ప్ చేసి లేదా అట్లా అని చెప్పేసి నాకు ఆ అమ్మాయికి నేను ఇప్పుడు హెల్ప్ చేస్తాను. దానికే నువ్వు ఎందుకు ఇట్లా తప్పుగా అర్థం చేసుకుంటాను? ఏమో అండి, మీరైతే ఇట్లా ఇంటికి లేట్గా రాకండి, అట్లా అమ్మాయిలతో ఫోన్ మాట్లాడకండి, నాకు ఎట్లా అనిపిస్తుంది. సరేలే, ఇంకోసారి లేట్గా రాను, ఫోన్ కూడా ఎవరితో మాట్లాడగాని. ఇప్పటికే ఆఫీస్ లేట్ అయింది, పోయి బ్యాగ్ తీసుకురాబోతుంది, వెళ్తా.
ఇలా ఆఫీస్ నుంచి లేట్గా వచ్చిన అమ్మాయిలతో మాట్లాడినా కొలీగ్స్తో మాట్లాడినా ఇలా ప్రతి దాంట్లో ఎందుకు ఎవరితో మాట్లాడతానో ప్రతి దాంట్లో క్వశ్చన్ చేసేది. ఇలా మీ చెల్లె ఎన్ని కండిషన్లు పెట్టినా సర్లే తనే అర్థం చేసుకుంటుందని ఏమనకపోయేది. చాలా ఓపికగా ఉండేది మావాడు. సరేరా సంతోష్, వస్తున్నా. ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడ మీ ముందు ఉంటా. ఏంటండి ఏదో సంతోష్ ఆపర్నర్లో వస్తున్నా అని చెప్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? అదే నా ఫ్రెండ్ సంతోష్ అన్నాడు కదనే, వాంది రేపు బర్త్డే. సో కొంచెం నైట్ కేక్ ఇట్లా కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకొని వస్తాం. సో అందుకే వెళ్తున్నా. అవునా, నైట్ 12 దాకా అక్కడే ఉంటే ఎట్లా అండి? రేపు కలవచ్చు కదా. అట్లా అని కాదే, ఎవ్రీ ఇయర్ ఇట్లా సంతోష్ గారి బర్త్డేకి మా ఫ్రెండ్స్ అందరం కలుస్తాం అన్నట్టు. సో ఇది మాకు లాస్ట్ 10 years నుంచి ఇట్లనే జరుగుతుంది. సో అందుకే నైట్ కేక్ కట్ చేసుకొని నిమ్మలంగా 12:30 వరకు ఇంటికి వస్తా. నువ్వు అమ్మ తిని పడుకోండి. లేదండి, మీరు 8:30, 9 వరకు రండి. మీరు వచ్చే వరకు నేను డిన్నర్ కూడా చేయనిగా. అదే గట్ల చెయ్యకే. ఇవో ఎట్లా నీ తోడు అయితే అమ్మ ఉంటుంది కదా, ఇవాళ ఒక్కరోజు అట్లా 12-12:30 వరకు కేక్ కట్ చేస్తుంటే అది చేస్తా. సరేనా? నేను అమ్మ కూడా చెప్తావు. అమ్మా ఏంది కొడుక? అమ్మ ఇవాళ మహేష్ ఖాన్ బర్త్డేనే. సో నైట్ ఇట్లా కేక్ కట్ చేపిస్తాం, వచ్చే వరకు లేట్ అవుతుంది. నువ్వును సంగీత తిని పడుకోండి. సరే బిడ్డ, జాగ్రత్త. అత్తమ్మ మీరు కూడా ఏంటి ఆయనకు సపోర్ట్గా మాట్లాడతారు? నైట్ 12:30 దాకానా? ఏం అవసరం లేదు, 9:30 వరకు రండి. సంతోష్ అంటే చిన్నప్పటి దోస్తు కదా బిడ్డ, పోనీ నేను ఉన్నా కదా నీకు. సరే అత్తమ్మ, ఏమండి జాగ్రత్త వెళ్ళరండి. సరేనే, మీరైతే తిని పడుకో, ఏం భయపడకండి. నా బర్త్డే అని చెప్పి ఆ రోజు నైట్ నాతో స్పెండ్ చేసిండు. ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు ఒక బీరాన తాగుతాడు కదా, అయినా వాడు తాగనన్నాడు. నేనే వాడిని బలవంతం పెట్టి తాగురా అని చెప్పిన. ఇక ఆ రోజు నుంచి చిన్నగా మీ చెల్లెతో మార్నింగ్ గొడవలు స్టార్ట్ అయినాయి. నైట్ 12:30కి వచ్చిండు, ఇప్పుడు చూడు ఇంకా లేస్తేనే లేస్తలేడు. ఏమండి మీరు ఇప్పుడు నిమ్మలంగా లేచిల్లా? నైట్ ఏ టైంకి వచ్చి ఎట్లా వచ్చిల్లా మీకు గుర్తుందా? నాకెందుకు గుర్తుకులేదే, నేనే వచ్చే 12:30 వరకు వస్తా అని చెప్పేసి 12:30 వరకు వచ్చినా కదా. అదేనండి, నైట్ మీరు పడుకునేటప్పుడు ఎంత బ్యాడ్ స్మెల్ వచ్చిందో మీకు తెలుసా? నైట్ మీరు తాగేసి వచ్చిల్లు కదా. అంటే ఇక నైట్ బర్త్డే అని చెప్పినా కానీ మా ఫ్రెండ్స్ అందరం కలిసినాం కాబట్టి ఇక తాగమని మా ఫ్రెండ్స్ అంతా ఫోర్స్ చేసి అప్పటికి తాగనని చెప్పేసి అన్న. ఇక ఏదో వాళ్ళ బలవంతం మీద ఒక్క బీరు తాగినాక అంతే. ఒకటి తాగినా 2 తాగినా అది ఇంపార్టెంట్ కాదండి. అసలు నాకు తాగడమే నచ్చని మీకు తెలుసు కదా, ఎందుకు తాగిల్లు? అదేనే నీ గురించి ఆలోచించని తానని కూడా చెప్తున్నా మా వాళ్ళకు. కాకపోతే ఇక ఫ్రెండ్షిప్లో ఎట్లుంటుంది చెప్పు, అరే నీ పెళ్ళైనాక మొత్తం మారిపోయినావురా, ఇది రా అది రా అని చెప్పేసి అనేసరికి ఇక వాళ్ళ ఫోర్స్ చేయడం వల్ల అట్లా ఒక్కటి తాగాల్సి వచ్చింది అంతే. ఏమండి ఆ స్మెల్ చూసినప్పుడే నాకు అర్థమైంది మీరు ఒకటి తాగినట్లేదు, ఈజీగా ఒక 3-4 తాగినట్టున్నారు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఏంది 3-4? ఒక్కడు తాగితేనే నా తలకాయ తిరుగుతుంది. ఇక 2 తాగితే అసలు నిన్ను అక్కడి ఇంటికి రానే రాను బండి నడుపుకుంటా. అట్లాంటి 3-4 అని చెప్పేసి అంటారా? లేదండి, మీరు మొత్తం మారిపోయారు. పెళ్ళైన 6 monthsలో అస్సలు తాగలేదు, ఇప్పుడు కొత్తగా తాగడం స్టార్ట్ చేసి. మళ్ళీ మీకు నా గురించి తెలిసి కూడా నా మాట విన్నట్టే విని మీకు నచ్చింది మీరు చేస్తున్నారు కదా. ఎందుకు అట్లా అంటాను? ఏ మాట ఇంట్లో చెప్పు నీది. నువ్వు చెప్పినా అని వినుకుంటే వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇట్లనే అంటాను. అయినా నేను వెళ్ళేటప్పుడు నీకున్న అమ్మకి చెప్పే వెళ్ళినా కదా. ఫ్రెండ్స్ అందరం కలిసినా కాబట్టి ఏదో వాళ్ళ మధ్యలో ఒక బీర్ తీసుకున్నాను అంతే. దానికి ఎందుకు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటాను? నాకు తాగుడు అంటే నచ్చని మీకు తెలుసు కదండి, అయినా మీరు తాగేసి వచ్చిళ్ళు. నైట్ అంతా ఆ స్మెల్కి నాకు నిద్ర పట్టలేదండి. అట్లా కాదే, నువ్వు అర్థం చేసుకునే దానివి నువ్వే ఇట్లా అంటే ఎట్లా చెప్పే. నేను ఇప్పుడు పెళ్ళి 6 నెలలు అవుతుంది, 6 నెలల కానీ చెప్పాను తాగినా చెప్పు. ఇవాళ అట్లా బర్త్డే కదా అని చెప్పేసి తాగొచ్చిన దానికి నువ్వు ఇట్లా అన్ని వంకలు పెడతాను. ఏంది ఇన్ని రోజులు మీరు నా ముందు నటించాలండి, ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు. మీరు ఇంకోసారి తాగిల్లనుకో నేను ఇక్కడ ఉండను, మా ఇంటికి వెళ్ళిపోతా. ఏంది అట్లా అంటా? నాకు ఇంటికి వెళ్తా అని చెప్పేసి ఇంక చిన్న విషయానికి ఎవరైనా ఇంటికి వెళ్తా అని చెప్పేసి అట్లా మాట్లాడతారా? అవునండి, నేను ఎంత సెన్సిటివ్ మీకు తెలుసు కదా. తెలుసు కూడా మీరు ఇట్లా చేస్తుంటే నేను ఎందుకు ఉండాలి? వెళ్ళిపోతా మా ఇంటికి. సరేలేవే, ఇక అర్థమైందిలే. ఓకే, ఈ రోజు నుంచి వెళ్ళి ఇక నేను అస్సలే తాగను. ఒకవేళ తాగాల్సి వచ్చినా కూడా నీకు చెప్పి నీ పర్మిషన్ ఇచ్చినా తాగుతా. హ్యాపీయా? మీ బావ ఫ్రెండ్సే తక్కువ, నేను ఇంకో ఫ్రెండే అంటాడు. ఆ ఫ్రెండ్ అని అసలు కనవగలడు. నేను హైదరాబాద్ నుంచి వచ్చినా నా బర్త్డే అని చెప్పి వాడు వచ్చిండు. అలా వచ్చినందుకు మీ చెల్లి అనుమానించడు కరెక్టేనా? అర్థం చేసుకోవాలి కానీ మీ చెల్లి చిన్న చిన్న వాటికి ఇట్లా గొడవ పెట్టుకుని ఎట్లా చెప్పు. అవునా బ్రో, ఇట్లా తాగడం వల్ల ఆఫీస్ కొలుకుతో ఫోన్ మాట్లాడడం వల్లనే గొడవలు స్టార్ట్ అయినాయా? అసలు వాడి చిన్న చిన్నవి పట్టించుకోడు. మీ చెల్లె చెప్పిందని మాత్రం కలవడం కూడా బంద్ చేసిండు. హలో హలో అక్క, బాగున్నావానే? ఏం బాగుండు చెల్లె, మీరందరూ బాగున్నారా? మీ బాగానే ఉన్నాం అక్క. ఎందుకు, ఏమైంది అట్లా మాట్లాడుతున్నావు? మీ బావ ఈ మధ్య ఇంటికి లేట్గా వస్తున్నాడే, ఇంకా పైగా తాగొస్తున్నాడు. మళ్ళీ అమ్మాయిలతో కూడా కొలీగ్స్ అనుకుంటే ఫోన్ మాట్లాడుతున్నాడు.
బావ తాగుడేంది అక్క? అసలు బావకు తాగితే పడదు కదనే, బావ తాగి ఇంటికి వచ్చిందంటున్నావు. అదేనే చెల్లె, అన్ని కొత్త కొత్త అలవాటు నేర్చుకుంటున్నాడు. నైట్ 12ంటికి ఏదో ఫ్రెండ్ బర్త్డే అని చెప్పేసి తాగేసి వచ్చిండు. అవునా అక్క? సరే లేవే, అయినా ఇవన్నీ కామనే కదా. ఒకసారి బావని నిమ్మలంగా కూర్చోబెట్టి మాట్లాడకపోయినావు. బావతో మాట్లాడిందే, ఇంకోసారి తాగనని చెప్పేసిండు, కానీ నాకైతే నమ్మకం లేదు. సర్లేవే అక్క, అయినా నువ్వెందుకు బావని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు? ఫ్రెండ్స్ పార్టీస్ ఇవన్నీ కామనే కదా. ఇగో చెల్లె, రేపు నీకు పెళ్ళైనాక నా మరిది కూడా ఇట్లా లేట్గా వస్తాడు కదా, అప్పుడు నీకు అర్థమవుతుంది. అక్క, నువ్వు మరీ అతిగా ఆలోచిస్తున్నావని నాకు అర్థమైందే. నువ్వు కూడా బావకి ఇచ్చే ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. ఈ రోజుల్లో బయట అమ్మాయిలు అబ్బాయిలు ఎట్లున్నారో మనకు తెలియదు అని చెల్లె. అసలే నేను సెన్సిటివ్ అంటే ఆయన నాకు అనుమానం వచ్చే పనులు చేస్తున్నాడే. అయ్యో అక్క, నీకు పెళ్ళి 6 నెలలు అవుతుంది కదా. నేను సెన్సిటివ్ అని బావకు తెలుసో తెలియదో. నువ్వు కొంచెం బావని కూర్చోబెట్టి అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా. సరే చెల్లె, ఇంట్లో అందరు బాగున్నారా అమ్మా నాన్న? సరే అక్క, నువ్వు ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకు. మేమందరం బాగానే ఉన్నాం, కానీ నువ్వైతే జాగ్రత్త. సరే చెల్లె. సంగీత, అడగడం మర్చిపోయినా, నీకు ఇప్పటికే డేట్ రావాలి కదనే, చూసుకున్నావా మరి? మొన్నే రావాలండి, ఇంకా రాలేదు. అవునానే? సరే మరి ఇంట్లో ఆ కిట్ ఉన్నది కదా ప్రెగ్నెన్సీ న్యూస్ది, ఒకసారి చెక్ చేసుకోపోయాను, మనకు కూడా ఒకటి క్లారిటీ వస్తుంది కదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా అని చెప్పేసి. అరే ఇప్పుడు ఎందుకండి చూసుకోవడం, నాకు పీరియడ్స్ అనేది కామన్. 3-4 డేస్ ముందు వెనకాల వస్తుంటుంది. ఎందుకైనా మంచిదేనే, ఒకసారి చెక్ చేసుకోరాదు? ఇప్పటికే నీకు 3 డేస్ అయిపోయింది కదా, ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకో, ఇప్పటి నుంచే మంచిగా కేర్ తీసుకోవచ్చు కదా. ఏంటండి మీరు ఇప్పుడే పిల్లల గురించి మాట్లాడుతున్నారు? మీకు చాలాసార్లు చెప్పినా కదా ఇప్పుడే పిల్లలు వద్దు, ఒక 2 ఇయర్స్కి ట్రై చేద్దామని. ఏంది అట్లంటాను? 2-3 ఇయర్స్ అంటే చాలా ఎక్కువగానే టైము. నీకు కూడా తెలుసు కదా నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో. నువ్వు ఎప్పుడెప్పుడు కన్సీవ్ అవుతావు, ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తావా అని చెప్పేసి నేను ఎంతో ఆశతో చూస్తా అంటే అట్లా అంటాను. ఏంది ఇప్పుడు ఎందుకండి? మీకు మంచి ప్రమోషన్ వచ్చి హైదరాబాద్ వెళ్తాం కదా, అప్పుడు చూద్దాం పిల్లల గురించి. ఏందే అట్లంటాను? జాబ్ అన్న తర్వాత ప్రమోషన్లు వస్తాయి, ఎట్లయినా హైదరాబాద్ పోతాం. సో దానికోసం అని చెప్పేసి మనం పిల్లల్ని కలుగుంటామానే? అబ్బా చెప్పింది వినండి, నేను ఇప్పుడే పిల్లలకి రెడీ లేను. మన మ్యారేజ్ అయ్యి 6 months అవుతుంది కదా, ఇంకో 1 yearకి ట్రై చేద్దాం. ఆడ ఒక్కొక్కరికి మ్యారేజ్ అయినాక 5 years 10 years అయినా కూడా పిల్లలు లేక ఎంతో బాధపడతారు. అది మనం అనుకుంటే అయ్యేది కాదు, అక్కడ పైన భగవంతుడు ఇవ్వాలి. అర్థమవుతుందా? ఎందుకైనా మంచిదే, నువ్వైతే ఒకసారి చెక్ చేసుకో. ఇప్పటికే ఆఫీస్కి వెళ్తే మా కొలీగ్స్ అందరూ ఏందిరా ఏం విశేషం లేదారా అది ఇది అని చెప్పేసి అడుగుతారు. సర్లేండి, రేపు మార్నింగ్ వరకు రాకపోతే చెక్ చేసుకుంటాం. బిడ్డా, అమ్మా, అక్కతోటి ఫోన్ మాట్లాడినావు బిడ్డ? అక్కను బావ ఎట్లున్నారట? మాట్లాడినే అమ్మా, వాళ్ళిద్దరికి ఏంది బాగానే ఉన్నారంట. ఆకాశ్ పండుగ వస్తుంది కదా బిడ్డ, ఒకసారి అక్కను బావని రమ్మంటే ఏమంటారో? ఏమంటాడే అమ్మా, అక్కని బావ ఇంటికి తీసుకొని వస్తాడు. ఒకసారి నాన్నతో ఫోన్ చేపిద్దాం. సరే కానీ బిడ్డ, అక్క ఏమన్నా నీకు చెప్పింది? ఏమైనా విశేషం ఉన్నదట్నా? ఏమోనే అమ్మ, మరి నాతోటైతే ఏం చెప్పలే కదా అక్క. పెళ్ళి 6 నెలలు అవుతుంది, ఏమైందో ఏమో ఇప్పటి వరకు అయితే ఏం లేదు. ఇప్పుడే పిల్లలానే అమ్మ, అక్కకి ఇప్పుడే పిల్లలు కనుడు ఇష్టం లేదంట. వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి మంచిగా సెటిల్ అయినాక ఒక 2 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తానన్నది. 2 సంవత్సరాలు అంటే ఎట్లుంటుంది బిడ్డ? ఇప్పుడే అందరూ పెద్ద బిడ్డకి ఏం లేదా అంటాను. అనేటోళ్ళు ఎన్నైనా అంటారమ్మా, వాళ్ళు వీళ్ళు అంటున్నారని అక్క వాళ్ళ కోసం పిల్లల్ని కనాలా? అందుకే నేను ఇంట్లోనే ఉండే బయటికి ఎట్టి పోకని చెప్తా. ఊర్లో ఉన్న ముచ్చట్లన్నీ కావాలి నీకు. సంజయ్కు పెళ్ళై 3 నెలలు అవుతుందట బిడ్డ, ఆమె నీళ్ళు పోసుకున్నదట. వాళ్ళ అమ్మొచ్చు అనేసరికి నేను అన్నా, అమ్మ ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి, ఒకరి గురించి మనకెందుకే, మనది మనం చూసుకుందాం కదా. అదే బిడ్డ, అక్కకు కొడుకో బిడ్డ పుట్టి నీకో మంచి సంబంధం వస్తే మేము నిమ్మలంగా ఉంటాం బిడ్డ. మొన్నటిదాకా అక్క పెళ్ళేదాకా అక్క అక్క అన్నావు, ఇప్పుడు అక్క పెళ్ళైనాక నా మీద పడతానవా అని అమ్మ? అక్కకే చూడంగా సంవత్సరానికి మంచి సంబంధం దొరికింది. ఇప్పటి నుండి చూస్తేనే కదా నీకు అప్పటి వరకు మంచి సంబంధం దొరుకుతుంది. సరేనా అమ్మ, చూడండి. ఇక్కడ నువ్వు మాత్రం ఊరి మీద తిరుగుడు బంద్ చేసి ఊర్లో ముచ్చట్లు ఇంట్లోకి తీసుకొని రాకు. నిజం చెప్పాలి శివ, మా వానికి పిల్లలంటే చాలా ఇష్టం. మా కొలీగ్స్ పిల్లలు కనిపిస్తేనే వాళ్ళని చాలా బాగా చూసుకుంటాడు. అందులో వానికి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. శివ, నాకు ఆడపిల్లనే పుట్టాలని మంచిగా చూసుకోవాలని చాలా మందితో చెప్పింది తెలుసా. అవునా సంతోష్? అయినా మీ చెల్లె చెప్పింది ప్రతి ఒక్కటి మా ఉన్నాడు. శివ, తాగొద్దంటే తాగలేదు, ఫ్రెండ్స్ కలవద్దంటే కలవలేదు, ఆఫీస్ నుంచి టైంకి రావాలంటే టైంకి వచ్చిండు, కొలీగ్స్తో ఫోన్ మాట్లాడకంటే ఫోన్ మాట్లాడలేదు. ఇన్ని చేసిండు, కానీ ఒక్క దగ్గర చాలా బాధపడ్డాడు. శివ, అవునా? మరి ఈ విషయాల్లో బాధపడకపోతే మరి ఏ విషయంలో బాధపడ్డాడు? వాడైతే ఎన్నైతే కలలుగా అన్నాడో పిల్లల కోసం, ఆ పిల్లల విషయంలో మీ చెల్లె రాంగ్ స్టెప్ వేసింది. ఏంటండి బ్యాగ్ అంత ఇంత బరువు ఉంది, టిఫిన్ తినలేదా? తినలేదే, ఇవాళ ఆఫీస్లోనే కొలీగ్స్ అందరం కలిసి లంచ్ చేసినాం. ఏంటండి ఇంత మంచిగా వండి బాక్స్ పెడితే పెట్టిన బాక్స్ తినకుండా కొలీగ్స్తో కలిసి లంచ్ తిన్నారా? అంటే నా ఫ్రెండ్ కొలీగ్
కావ్య అని చెప్పేసి ఉన్నది తనది బర్త్డే. సో ఈరోజు మా టీం అందరికీ లంచ్ తీసుకొని వచ్చింది తనే. సో అందుకే కావ్య తీసుకొచ్చిన లంచే తిన్నాం. అవునా? ఈ ముఖ్యత నాకు పొద్దునే చెప్పొచ్చు కదా, ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి నీకోసం బాక్స్ రెడీ చేసిన కదండి. తన బర్త్డే అని చెప్పి నాకేం తెలిసి, ఆఫీస్కి వెళ్ళిన తర్వాతనే ఆమె బర్త్డే అని చెప్పి తెలిసింది. సో ఇక లంచ్ తీసుకొచ్చిన అని చెప్పేసి అనేసరికి టీం అంతా తింటాను, తినకపోతే బాగుంటుంది కదా, అందుకే అందరం కలిసి తిన్నాం. కాదండి, మీరు ఆఫీస్ అనుకుంటున్నారా స్కూల్ అనుకుంటున్నారా? చిన్నపిల్లలాగా బాక్స్ తేవడం ఏంటి, మీరు తినడం ఏంటి? అట్లా కాదే, మా టీంలో మేము 5 మెంబర్స్ ఉంటామని నీకు తెలుసు కదా, మీ కొలీగ్స్ అయినా కూడా ఫ్రెండ్స్ కంటే ఎక్కువ ఉంటావు. సో ఆ ఉద్దేశంతో తను బాక్స్ తీసుకొని వచ్చింది, అట్లా తిన్నావు. దీన్ని కూడా నువ్వు తప్పుగా తీసుకుంటే ఎట్లనే? ఏమో అండి, ఏం కొలికో ఏం ఫ్రెండ్షిపో, అందరి కోసం బాక్స్ తెస్తుందో లేక మీ ఒక్కరి కోసమే తెస్తుందో ఏం అర్థం కావట్లేదు. ఏంటి సంగీత, అసలు నువ్వు ఏం మాట్లాడుతావు? నీకు ఏమైనా అర్థమవుతుందా? ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ఇట్లా భూతద్దంలో పెట్టి చూస్తాం ఎందుకు? ఆ కావ్య నా కోసం సపరేట్ ఎందుకు తీసుకొస్తుంది చెప్పు బాక్స్? తను మ్యారీడు, తనకు కూడా ఒక పాప ఉన్నది. సో ఇవన్నీ నువ్వు ఆలోచించకుండా అట్లా డైరెక్ట్ అనడం కరెక్ట్ కాదు. మరి ఏం చేయాలండి? మీరు చేసే ప్రతిదీ నాకు అనుమానం వచ్చేలానే ఉంది, అందుకే నాకు అనుమానం ఎక్కువ అవుతుంది. ఎందుకే నేను అనుమానించినట్టు ఏం చేస్తాను చెప్పు? నువ్వు చెప్పినా చేస్తున్నా కదా, ఆఫీస్లో లేట్గా రావద్దు అన్నావు, లేట్గా వస్తానా, టైంకి వస్తానా, నెక్స్ట్ కొలీగ్స్ తోటి ఫోన్ మాట్లాడొద్దు, అమ్మాయిలతో ఫోన్ మాట్లాడొద్దు అన్నావు. ఎవరితోటన్నా నేను ఇప్పటివరకు ఫోన్ మాట్లాడాను, నువ్వు చెప్పినా కాంచెల్లి తాగొద్దని చెప్పేసి అన్నావు, ఫ్రెండ్స్ని కలవద్దు అన్నావు, తాగుతలేను, ఫ్రెండ్స్ని కలవట్లేదు. నువ్వు చెప్పినా అన్నీ చేసుకుంటూనే ఉంటాను కదా, ఇంకా నా పైన నీకు ఎందుకు అనుమానం వస్తుంది? చూసిల్లా, నేను జస్ట్ కావ్య గురించి అడిగిన, దీనికి నా మీరు ఎంతగానో మరుస్తున్నారు. అయినా ఆ అమ్మాయిని ఏమన్నా కూడా మీరు బాగా రియాక్ట్ అవుతున్నారు, ఏమున్నదో ఏమో మరి. ఏమున్నది ఏం లేదు, నువ్వే అన్ని తప్పు ఆలోచిస్తాను. ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు ఫ్రెండ్స్ కొలీగ్స్ అవన్నీ కావాలి, అర్థమవుతుందా? ఇంకా కంపెనీలో పనిచేసిన తర్వాత అమ్మాయిలతో మాట్లాడొద్దు, అబ్బాయిలతో మాట్లాడొద్దు, అది ఇది అని చెప్పేసి కూడా అవన్నీ నీకే తెలియాలి, అర్థమవుతుందా? నువ్వు ఇంట్లో నీకు ఏం అర్థమవుతుందో ఇట్లా బయటకు వచ్చి 4 ఇట్లాలు ఉంటే అప్పుడు తెలుస్తుంది. సరే అండి, నాకు కూడా ఒక జాబ్ చూడండి, నేను కూడా మీలాగా ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడకుండా కొలీగ్స్తో లంచ్ చేసుకుంటూ ఉంటా, అప్పుడు మీకు అర్థమవుతుంది. నేనేం మాట్లాడతాను, నువ్వేం మాట్లాడతాను నాకు అర్థం కాదు. ఇట్లా నేను ఎవరితో మాట్లాడితే వాళ్ళతో నాకు ఏదో ఉన్నదని చెప్పేసి ఇట్లా అనుమానించడు, అది అసలు కరెక్ట్గానే కాదు. మరి నేను ఏం చేయాలండి? పెళ్లి కాకముందు అంటే మీ ఇష్టం ఉన్నట్టు నడిచింది, ఇప్పుడు పెళ్ళయింది, నేను చెప్పినట్టు మీరు వినాలి. ఎందుకు నీ మాట వినాలి నాకు అర్థం కాదు. నేను ఏం తప్పు చెప్తానని చెప్పేసి నాకు తెలుసు ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎంత ఉండాలో అంతనే ఉంటా, అర్థమవుతుందా? ఒకవేళ అట్లాంటి వాడిని అయితే నీ ముందే ఫోన్ మాట్లాడు, నీకు అన్ని విషయాలు చెప్పడానికి ఎందుకు చేస్తున్నావు? నడిపించేటి అన్ని బయట నడిపించుకొని రాకపోతున్నా? ఏమోనండి, మీరు వేరే వాళ్ళతో మాట్లాడినా, వేరే వాళ్ళతో కలిసి లంచ్ చేసినా అని చెప్తే నేను తట్టుకోలేకపోతున్నా. ఇక నువ్వు ఇట్లా ప్రతి దానికి అనుమానించినావు అనుకో, ఇక నేను ఇంట్లో నీ ముందు బట్టే ఖాళీ కూర్చోవాలి తప్ప ఈ పనులు చేసుడు అది చేస్తూ అన్ని బంద్ చేయాలి. సరే అండి, మీరు నా కళ్ళ ముందు ఏ పని చేయకుండా ఒట్టికి ఇట్లా ఉన్నా పర్లేదు, కానీ అట్లా వాళ్ళతో మాట్లాడకండి. అమ్మా, సంబంధం ఏమైనా చెల్లెతో మాట్లాడేలానే? ఇంకెక్కడ బిడ్డ, చెల్లి ఇంట్లోనే ఉన్నది, పిలిచి మాట్లాడదామా? సరే అమ్మా. చెల్లె అన్నయ్య, అదే చెల్లె, అక్కకైతే పెళ్ళి అయిపోయింది, నీకు కూడా పెళ్లి చేద్దాం అనుకుంటాను. ఒక ఆర్మీ సంబంధం అంతా వచ్చింది, మరి ఏమంటావు? ఇప్పుడు అక్కకు మ్యారేజ్ అయ్యి 6 months అవుతుంది కదా అన్న, అప్పుడే నాకెందుకు? చెల్లె, ఇప్పుడు అక్కకు ఎన్నో సంబంధాలు చూడంగా సెట్ అయింది. ఇప్పటి నుంచి కానీ నీకు చూసుకుంటే పోతే సంబంధాలు సెట్ అయ్యేది. సరే అన్న, ఇక మీ ఇష్టం, మంచి సంబంధం అయితే నాదేమున్నది, నేను కూడా చేసుకుంటా. సరే చెల్లె, అబ్బాయి ఫోటోస్ అయితే వాట్సాప్ చేస్తా ఉన్నారు నాకు, ఒకసారి అందరం కలిసి ఫోటోలు చూద్దాం, నీకు నచ్చితే పెళ్లి చేసుకుంటూ. ఇక శివ, అట్లే ఫోటోలు చెల్లకు నువ్వు బావకు పంపి. సరే మా ఫోటోలు అయితే ఫస్ట్ అయితే వాళ్ళు మనం పంపిని, మనం చూసుకున్న తర్వాత బావాలు కూడా పంపిద్దాం, పంపించిన తర్వాత వాళ్ళు కూడా ఓకే అంటే చేద్దాం మరి. సరే శివుడు, ఈ ఆదివారము చెల్లెను బావని ఇంటికి రమ్మను. సరే అమ్మా. చెల్లె, నీకైతే ఆర్మీ సంబంధం ఓకే కదా మరి? ఓకే అన్న, కానీ ఎందుకు అట్లా అడుగుతున్నావు? అంటే చెల్లె, కొంతమంది ఆర్మీ సంబంధం అంటే వెనకపోతారు కానీ అట్లా నువ్వు అనుకుంటున్నావు మరి? లేదన్నా, దేశానికి సేవ చేసేటోడు నాకు హస్బెండ్ అవుతానంటే నేను ఎంతో సంతోషపడతా, నేనెందుకు అట్లా అనుకుంటా? సూపర్ చెల్లె, నీ ఆలోచన బాగున్నది. అన్న, ఆర్మీ వాళ్ళు వాళ్ళ సంతోషాలను వదులుకొని అక్కడ మన కోసం కష్టపడుతున్నాయి కదా, మనం ఇక్కడ హ్యాపీగా ఉంటున్నాం. అవును చెల్లె, నువ్వు చెప్పింది కరెక్టే, అందుకని ఆర్మీ సంబంధం అంటే నేను కూడా ఆలోచించి ఫోటోలు పంపించని చెప్పిన. ఓకే అన్న. ప్లీజ్ ప్లీజ్ దేవుడా, నెగిటివ్ వచ్చేలా చూడు. అబ్బా, నేను ఏదైతే జరగకూడదు అనుకున్నా అదే జరిగింది కదా, పాజిటివ్ వచ్చింది ఏంటిది? అబ్బా, నాకు అసలు పిల్లలే వద్దనుకున్నా, ఇదేమో పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఈయనకి తెలిసింది అనుకో, ఉంచుకో అంటాడు. ఎట్లా? ముందే కేర్ తీసుకుని అయిపోయేది, అనవసరంగా తొందరపడ్డ. ఇప్పుడు ఎట్లా? చెల్లెకి ఫోన్ చేద్దాం. హలో అక్క. హలో చెల్లె, ఏం చేస్తున్నావే? ఏం లేదు అక్క, ఖాళీగానే ఉన్నాం. నీకే ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నాను, నువ్వే చేసినావు. అవునా? నాకే విషయంలో ఫోన్ చేద్దాం అనుకున్నావే? నాకు ఆర్మీ సంబంధం వచ్చింది అక్క, దాని గురించే మాట్లాడదాం అనుకున్నాం. నీకు ఫోటో పంపించిన, చూసినావానే? ఇంకా నేను ఏ ఫోటో చూడలేదా చెల్లె, నా టెన్షన్లో నేనున్నా. నీకు టెన్షన్సా? నీకేం టెన్షన్సా అక్క? అసలు ఏమైంది?
ఇంకా డేట్ రాలేదని ఇప్పుడు చెక్ చేసుకున్నానే, పాజిటివ్ వచ్చింది. అక్క కంగ్రాసే. ఆయన బావ ఎప్పటి నుంచో పిల్లలు అంటున్నాడుగా. ఈ న్యూస్ వినగానే ఎగురు గంతేస్తాడు పోయిగా. లేదే చెల్లె, ఇంకా ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పలేదు, నీకే ఫస్ట్ చెప్తున్నా. ఇంత పెద్ద గుడ్ న్యూస్ ని బావకు చెప్పలేదు అంటున్నావేంది అక్క? ఈ గుడ్ న్యూస్ బావకు చెప్తే సంతోషపడతాడు కదా. నేను చెప్పు పో. చెల్లె తొందరపడక ఆగే, ఈ విషయం ఎవరికి చెప్పకు, నేను కూడా ఎవరికి చెప్పాను. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. ఏంది అక్క అసలు అట్లా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? చెల్లె నీకు చెప్పినా కదా, నాకు ఇప్పుడే పిల్లలు కానీ ఇష్టం లేదు. ఒక 2 years తర్వాత ప్లాన్ చేద్దాం అనుకున్నా కదా. అవును, ఇప్పుడు పాజిటివ్ వచ్చింది కానీ అక్క మంచిగా క్యారీ చెయ్యి. లేదు చెల్లె, నాకు ఆయనకి ఈ మధ్య చాలా గొడవలు అవుతున్నాయి. ఈ గొడవలు ఇది క్యారీ చేయడం నా వల్ల కాదే. గొడవలేంటి అక్క? అసలు నువ్వు బావ బానే ఉంటున్నారు కదా. నీకు చెప్పినా కదా చెల్లె, ఈ మధ్య నా ఆఫీస్ నుండి లేటుగా వస్తున్నాడు, కొలీగ్స్తో మాట్లాడుతున్నాడు, ఫ్రెండ్స్తో తాగుడు, అంత చికాకు ఉన్నదే. అవన్నీ చిన్న చిన్న విషయాలు అక్క. వాటన్నిటిని నువ్వు ఎందుకు పట్టించుకుంటానో? నువ్వు ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తాను అక్క. ఇది కరెక్ట్ కాదు. ఏమోనా చెల్లె, నాకైతే ఇప్పుడు ఈ పిల్లల ప్లాన్ అసలే లేదు. వాటి గురించి ఆలోచన అయితే ఆయనలేదే. సరే అక్క, ఇన్ని రోజులు అయ్యిందేదో అయిపోయింది. ఈ న్యూస్ బావకు చెప్పుకో. బావ నిన్ను ఈ కంచెలు మంచిగా చూసుకుంటాడు. లేదే చెల్లె, ఈ విషయం బావకి చెప్పొద్దు అనుకుంటున్నా. దీన్ని మిస్క్యారీ చేద్దాం అనుకుంటున్నా. ఏంది అక్క అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా తెలివి ఉన్నదానే? నువ్వు అట్లా చేసేది కరెక్ట్ కాదు. లేదే చెల్లె, నా సిచ్యువేషన్ ప్లీజ్ నువ్వైనా అర్థం చేసుకో. నాకు ఇప్పుడే పిల్లల్ని కానాలన్న ఆలోచన లేదే. అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అక్క మరి? ఇగో నేను మన ఆర్ఎంపీ డాక్టర్కి ఫోన్ చేసి చెప్తా, ఆయన టాబ్లెట్స్ ఇస్తాడు, అది నువ్వు అన్నకి ఇచ్చి పంపిస్తావా? టాబ్లెట్సా? ఏం టాబ్లెట్స్ అక్క అవి? చిన్నపిల్లలు మాట్లాడుతావేనే, ఒక్క టాబ్లెట్ వేసుకుంటే మిస్క్యారీ అయితే తెలియదా నీకు? అవునానే అక్క, మరి అన్నగిన తెలిస్తే ఏమంటాడో ఏమో. అన్నకి నువ్వేం చెప్పకే, నేను కూడా ఏం చెప్పాను. పర్సనల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి మెడిసిన్ పంపించు, తీసుకుంటా. సరే కానీ అక్క, ఒకసారి నువ్వు మంచిగా కూర్చొని ఆలోచించే. నువ్వు చేసేది ఎందుకో తప్పు అనిపిస్తుంది. ఏం కాదు చెల్లె, నాకు ఇప్పుడున్న ఈ తప్పని పరిస్థితుల్లో నాకు అదే దారి కనబడుతుంది. ఏం కాదు. సరే అక్క. సరేనే, నేను డాక్టర్కి ఫోన్ చేసి చెప్తా, నువ్వైతే అన్న ఇంటికి పంపి. సంగీత, ఏమైంది? ఎవరితో ఫోన్ మాట్లాడతాను? ఏం లేదండి, చెల్లెనే ఫోన్ చేసింది, చెల్లెతోనే మాట్లాడుకుంటున్నా. అవునా? అందరు మంచిగా ఉన్నారు అట్లా? అత్తమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళకి ఇట్లా ఏమంటారు మీ చెల్లె? అందరూ బాగానే ఉన్నారండి. చెల్లెకి ఆర్మీ సంబంధం వచ్చిందట, దాని గురించి చెప్పింది. ఆర్మీ సంబంధమా? ఓ సూపరే. వాళ్ళ ప్రాపర్ ఎక్కడట? గవర్న ఏం చెప్పలేదండి. అన్నయ్య ఇంటికి వస్తున్నాడట దీని గురించి మాట్లాడడానికి. శివ ఇంటికి వస్తాను అట్నా? రాని అసలే రాక ఛానల్ అవుతాను కదా ఈ మధ్యలో, కలవకు కూడా ఛానల్ అవుతాను బామ్మడిని. సరే అండి, మీరు అట్లా ఊర్లో పోయి చికెన్ తీసుకురాకపోయారు, అన్న వచ్చరికి వంట వేసి పెట్టేదాన్ని. శివ వచ్చిన తర్వాత ఇద్దరం కాస్ట్లా బయటికి వెళ్ళొస్తాం. కానీ ఏమైందా మరి? చెక్ చేసుకున్నావానే? చెక్ చేసుకోవడానికి ఏం లేదండి, మార్నింగే డేట్ వచ్చింది. అవునానే? సర్లే, ఇప్పుడు ఎట్లయినా మార్కెట్కి వెళ్తాను కదా, ఆ ఫ్రూట్స్ కూడా ఇంట్లో అయిపోయినాయి కదా, తీసుకొని వస్తా. అన్న బాగున్నావా? బాగున్నా చెల్లె. అల్లుడు, అమ్మ నాన్న బాగున్నారా? చెల్లె ఇట్లా బాగున్నారా? బాగున్నాం అత్తమ్మ. సరే కానీ బాగా పిత్రుడు అత్తమ్మ ఉన్నాడా? ఆఫీసు పోయిండా? చిన్న పని ఉంటే బయటికి వెళ్ళి బిడ్డ కూర్చో. చెల్లె, చిన్న చెల్లె టాబ్లెట్లు ఇచ్చిరమ్మని అన్నది నీకు, ఎందుకే ఏమైంది? తెలిసిందే కదన్న, కొంచెం పర్సనల్ ప్రాబ్లము, పెయిన్గా ఉంటే చెల్లెని టాబ్లెట్స్ పంపమని చెప్పిన. అవునానే? సరే జాగ్రత్త చెల్లె, ఇగో టాబ్లెట్లు. అవునన్నా, చెల్లేదో ఆర్మీ సంబంధం అంటాన్ని. అబ్బాయి వాళ్ళు మంచోళ్ళేనా? వాళ్ళ ఫ్యామిలీకి ఇట్లయితే మంచిగా చెల్లె. ఇక అబ్బాయి మంచోడు అంటే ఇక ఆర్మీ పోయినట్టు నువ్వే అర్థం చేసుకోవాలి. అల్లుడాక ఆర్మీ సంబంధాలు ఎందుకు? ఇక హైదరాబాద్లో మంచి సంబంధాలు దూరం రాదండి. ఎందుకంత మాట్లాడుతుర్రు? యుద్ధాలు అవి ఇవి అయితేనే కాదు బిడ్డ, అందులో చచ్చిపోతాను అని అంటారు కదా. ఇక గవర్న అనుకుంటాం అత్తమ్మ, అక్కడ వాళ్ళు దేశం కోసం కష్టపడతారు కాబట్టి కదా అత్తమ్మ, ఇక్కడ మనం ఎంత హ్యాపీగా ఉన్నాం. ఏమో బిడ్డ, బయట అనుకుంటా అంటే నేను విన్నా. అది ఇక మీ ఇష్టం బిడ్డ. ఇక శివ బాయేనా? ఎప్పుడు వచ్చినావు? బాబా, ఇంతకుముందు వచ్చిన బాబా, జస్ట్ ఇప్పుడు వచ్చి 10 నిమిషాలు అవుతుంది. ఇంతలో అడుగుతున్నా, మీరు వచ్చేసారు. అదే శివ, చెల్లె చెప్పింది పొద్దుగాల నువ్వు వస్తానని చెప్పేసి, నేను కూడా ఇంతసేపు నీకోసం వెయిట్ చేసిన. అదే బాబా, చెల్లెకి కడుపు నొప్పి లేచిందట, అదే టాబ్లెట్ ఇచ్చిపోదాం వచ్చిన బాబా. అవునా? ఎందుకు? ఏమైంది? కడుపు నొప్పి ఎందుకు లేచింది? మరి నాకు చెప్తావు పొద్దుగాల చెల్లి. ఇక మాకు ఇది ఎప్పటికి ఉండేదే కదా అండి. ఎట్లా అన్న వస్తున్నాడు అని చెప్పి చెల్లెని టాబ్లెట్స్ పంపమని చెప్పిన. అవునా అనే? శివ, ఇంకేంది విషయాలు? కూర్చో. అంత బాయేనా? మేమందరం బాగానే ఉన్నాం బాబా. సరే కానీ బాబా, మీ జాబ్ ఎట్లున్నది? అంత ఓకే శివ. అవును, సంగీత చెప్పింది చెల్లెకి ఆర్మీ సంబంధం వచ్చిందట కదా, మంచి సంబంధమేనా? అవును బాబా, మంచి సంబంధమేనట. సరే చెప్పడం మర్చిపోయినా బాబా, నిన్ను చెల్లెను ఆదివారం ఇంటికి రమ్మను నాన్న. ఆదివారమే కదా శివ, ఏం పని ఉన్నాయి? ఏం లేదు, నేను సంగీత వస్తానులేండి.
అదే బావా ఆదివారం వాళ్ళు వస్తున్నాం అనుకో అన్ని కూర్చొని మాట్లాడుకున్నాం అనుకో సంబంధం సెట్ అయింది అనుకో ఇక పూల పనులు చేసేసుకున్నాం బావా. సరే శివ, ఎట్లయినా ఇద్దరు చెల్లెళ్ళకి అయిపోయినట్టే కదా. ఇక పనుల పని నీకు కూడా సంబంధాలు చూసి నీకు కూడా ఎవరైనా ఇచ్చి పెళ్లి చేసినాం అనుకో ఇక అంత ఫ్యామిలీ మొత్తం సెట్ అయిపోయినట్టుంటుంది. ఏ ఊక బా ఇప్పుడే నా పెళ్ళి ఎందుకు, నా చిన్న చెల్లె పెళ్ళి అయ్యి కోడలు అల్లులు వచ్చిన తర్వాత అప్పుడు చేసుకుంటా బా పెళ్ళి. శివ ఏటి అన్న అవుతా అంటే ఇక నువ్వు అల్లుళ్ళు రావాలి కోడళ్ళు రావాలని చెప్పేసి పెట్టుకున్నావు అనుకో ఇంకా 5-6 సంవత్సరాలు కూడా నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇట్లనే ఉంటావు. నెక్స్ట్ నీ కూడా కానిద్దాం ఇక మామతో మాట్లాడతా కానీ నేను. సరే బావా ఫస్ట్ నా చిన్న చెల్లె పెళ్ళి కానివ్వండి, దాన్ని దాటిన తర్వాత నా పెళ్లి గురించి ఆలోచిద్దాం. ఇక మీ బావ బామర్దుల ముచ్చట ఆగదు కానీ చికెన్ ఏమన్నా తెచ్చినామా తీసుకురాపో వండుతాం. నీకేం చెప్పిండే శివ వచ్చిన తర్వాత ఇద్దరం కలిసిపోయి తీసుకొని వస్తామని చెప్పేసి అన్నా కదా. శివ అట్లా బయటికి వెళ్ళి కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఆ చికెన్ గిట్లా తీసుకొని వద్దాం దా. సరే బావా చెల్లె ఆ ట్యాబ్లెట్లే తీసుకోవే సరేనా, రా బావా పోదాం. అమ్మా ఆ బగారా సామాన్ ఇట్లా రెడీ చేయి, బగారా వేసుకుందాం. అవునా సంతోష్, నా చేతులతో మా చెల్లెకి నేను టాబ్లెట్లు ఇచ్చిన, అందుకేనా మా చెల్లెకి పెళ్ళై 4 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. బ్రో ఈ విషయం కూడా మనకు తెలియకపోతుండే, ఇందులో నా తప్పుడు ఉన్నది, నేను చేయబట్టే మనకు తెలిసింది. అసలు నాకు ఏం అర్థమైతలేదు బ్రో. అక్కడ ఏం జరిగింది, మా చెల్లి ఆ టాబ్లెట్ వేసుకున్నదా దానివల్ల పిల్లలు పుట్టలేదా? అమ్మయ్యా నాకైతే ఒక టెన్షన్ పోయింది. ఈ విషయం ఎవరు తెలియకుండా చూసుకోవాలి ఇక. అబ్బా ఇంతగానం కడుపు నొత్తాంది, అసలు ఇంతగానం కడుపు నొత్తాంది ఏమైతుంది అమ్మా. అబ్బా నా వల్ల అయితే లేదు. ఇప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పినా నన్నే తిడతారు. చెల్లెకి ఫోన్ చేద్దాం. హలో అక్క. చెల్లె కడుపులో నొప్పి బాగున్నదే, బాగా బ్లీడింగ్ అవుతుంది, నా వల్ల అయితే లేదే. అందుకే నేను ఏం చెప్పినా అక్క, వద్దే టాబ్లెట్లు వేసుకోవద్దంటే విన్నావా? ఏమోనే అయిపోయింది, అది అయిపోయింది, నా వల్ల అయితే లేదు, నొప్పి బాగున్నదే కడుపులో. సర్లేవా ఇప్పుడు అయ్యింది ఏదో అయిపోయింది, ఒకసారి బావకు చెప్పి హాస్పిటల్ తీసుకొని వెళ్ళమని అక్క. బావకు తెలిస్తే ఊకుంటాడానే, నన్ను ఇంట్లో ఉంచను కూడా ఉంచడు, ఎట్లా నేను తెలియకుండా చూడాలి. మరి ఎట్లనే అక్క, ఎవరికి తెలియద్దంటే ఎట్లా చెప్పు? మరి నేను అమ్మకు చెప్పాలి ఒక మాట. మళ్ళీ అమ్మకి చెప్తా అంటే వింది, ఈ విషయం మన ఇద్దరి మధ్యలో ఉండాలి, ఎవరికి చెప్పకే. ఎవరికి చెప్పొద్దు అంటున్నావు, నీకు బాగా నొప్పి వస్తుంది అంటున్నావు, మరి ఎట్లనే ఏమన్నా అయితే ఎట్లా పరిస్థితి? అందుకేనే నువ్వు ఇంట్లో ఏదో ఒకటి చెప్పి బయటికి రా, నేను కూడా ఏదో ఒకటి మేనేజ్ చేసి వస్తా, ఇద్దరం కలిసి హాస్పిటల్ పోయేద్దాం. మన ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దామా అని అక్క? ఒకవేళ ఈ విషయం ఎవరికన్నా తెలిసిందనుకో మన ఇద్దరిని అంటారే. ఇక మనం చేయాల్సింది ఏం లేదే, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం, డాక్టర్ ఏం చెప్తే అది చేద్దాం ఇక. సరేనే అక్క, నువ్వు బాబాకి ఏదో ఒకటి చెప్పి హాస్పిటల్కి రా. మరి నేను ఏమన్నా డబ్బులు తీసుకురావాలా? డబ్బులు గిట్ల ఏమొద్దే, ఉన్నాయి కానీ నీకే హెల్త్ బాగాలేదు చూపిస్తా అని చెప్పి బాగా చెప్పొస్తానే. సరేనే అక్క, మరి నేను బయలుదేరే ముందు ఫోన్ చేస్తా, నువ్వు కూడా అప్పుడు బయలుదేరు. సరేనే చెల్లె, ఈ విషయం నువ్వు అన్నతో కూడా ఏం మాట్లాడకు, సైలెంట్గా వచ్చేసి. సరేనా సంతోషం, రేపు కలుద్దాం తీ. ఓకే అమ్మా ఏం కర్రీ అండి? నిన్న బామ్మార్దత్త చికెన్ తీసుకురాలేదా బిడ్డ? ఇప్పుడు నీ మందం ఉన్నది అది. సరే అమ్మా, ఆ చికెన్ వేడి చేసి దాని మీద కొంచెం చార్జ్ అయ్యి తింటూ ఆకలి అవుతుంది. సరే బిడ్డ. ఏమండి చెల్లె ఫోన్ చేసిందండి. అవునానే, ఎందుకే ఏమైందట? ఏమోనండి, దానికి ఈ మధ్య ఆరోగ్యం బాగుండట్లేదట, హాస్పిటల్ పోదాం దా అక్క అని పిలిచింది. అవునా, నీకు కూడా కొంచెం కడుపులో నొప్పి ఉందని చెప్పేసి అన్నావు కదా. అయినా చెల్లె శివకి చెప్తే శివ తీసుకొని వెళ్ళు కదా. ఇక మా ప్రాబ్లమ్స్కి అన్నీ వెళ్తే ఎట్లుంటుందండి, అందుకని నేను చెల్లె కలిసి వెళ్దాం అనుకుంటున్నాం. అవునా, సరే మరి నువ్వు ఒక్కదాన్ని ఏమి వెళ్తావు, నేను ఆటో మాట్లాడతా, మా అమ్మ కూడా ఖాళీగా ఉన్నాయి కదా. అమ్మ నువ్వు సంగీతతో పోయి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ చెల్లెకి హాస్పిటల్లో చూసుకొని మళ్ళీ ఇద్దరు ఇంటికి రాలే. సరే బిడ్డ, నాకేం పని ఉండదు, పోతా అదే ఆటోలో పోతా అత్తా. ఎందుకు తీయత్తమ్మా, నువ్వు మాత్రం వచ్చి ఇబ్బంది పడ్డాం, నేను చెల్లె వెళ్ళొస్తాంలే. ఇబ్బంది ఏమున్నది కోడలా, ఎట్లనే ఖాళీగానే ఉంటాను నేను అత్తతి. ఎందుకు తీయత్తమ్మా, నేను చెల్లె అట్లా పోయి 1 గంటలో వచ్చేస్తాం. సరే కోడలా, వాడు చికెన్ వేడి చేసి చార్జ్ చేయమంట అండి, నేను లోపలికి పోతాను. సరేనే మరి చూపించుకుంటే ఒకసారి నువ్వు కూడా చూపించుకోవే, నీకు కూడా ఈ మధ్య పెయిన్ బాగా వస్తుంది అంటాను కదా. సరే అండి, నేను కూడా చెల్లెతో పోయేది అందుకోసమే. సరేనే, డబ్బులు ఆ బీరువాలు ఉన్నాయి, తీసుకొని పో. ఒకవేళ ఏమన్నా తక్కువ పడితే నాకు ఫోన్ చేయి, ఫోన్పే చేస్తా. సరే అండి, మీరు ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళట్లేదుగా, మన స్కూటీ తీసుకుని వెళ్తాం. నేను ఎటు పోయేది ఉన్నది ఏం లేదు, ఇలా తిని కొంచెం పడుకుంటా. నువ్వు చెల్లెని హాస్పిటల్కి తీసుకొచ్చినాక ఇంటికి తీసుకొని రా, ఆమె కూడా రాక చాలా రోజులు అవుతుంది కదా. సరే అండి, నేను డబ్బులు తీసుకొని వెళ్తాం.
బ్రో మీ చెల్లె ఏదైతే హాస్పిటల్కి పోయిందో ఆ హాస్పిటల్లోనే మా ఫ్రెండ్ కూడా పనిచేస్తుంది. అన్వేష్ వాళ్ళ వైఫ్ వచ్చిందని నాకు ఫోన్ చేసి చెప్పింది. అరే ఎందుకు వచ్చిందని తెలుసుకుంటే అప్పుడు అసలైన నిజాలు బయటపడ్డాయి. అవునా బ్రో, అసలు ఏంది నిజం? అసలు మా చెల్లెకి ఏమైంది బ్రో? మీ చెల్లె ఆ టాబ్లెట్ వేసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయింది. అబ్బా చెల్లె, ఎంత తప్పు పని చేసినవే. అరే అన్వేష్ అని పిల్ల అంటే చాలా ఇష్టం, వాడు ఎందుకు ఇట్లా చేస్తానని వానికి పోయి కలిసిన అప్పుడు నాకు అసలు నిజం తెలిసింది.